ప్రజాపాలన కాదని నిర్బంధ పాలన అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి నర్సిరెడ్డి అన్నారు. సీఎం పర్యటనకు ముందు సిపిఐ ఎం నాయకుల అరెస్టులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా అరెస్టు చేసిన సిపిఎం నాయకులను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన సందర్భంగా సిపిఐ ఎం జిల్లా నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పుచ్చకాయల నర్సిరెడ్డి ఖండించారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సిపిఎం దొడ్డి కొమరయ్య భవన్ నుండి సుభాష్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి మంత్రుల పర్యటన సందర్భంగా అన్ని జిల్లాల్లో సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తాము అధికారంలోకి వస్తే ముందస్తు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ నేడు అదే చేస్తుందని విమర్శించారు. నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేసేందుకు సమయం కోరిన నాయకులను గృహ నిర్బంధం చేయడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం ప్రజల గొంతు వినకుండా నిర్బంధ చర్యలకు పాల్పడుతుందని, ఇది ప్రజాపాలన కాదని నిర్బంధ పాలనకు నిదర్శనమని విమర్శించారు. ముందస్తుగా అరెస్టు చేసిన సిపిఐ ఎం నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేసి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చే అవకాశం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు తుమ్మల పద్మ, గాదె నరసింహ, భీమగాని గణేష్, బొల్లు రవీంద్రకుమార్, సల్వాజు సైదాచారి, గౌరీదేవి మధు, గంజి రాజేష్, తెలకపల్లి శ్రీనివాస్, శివ, సిరాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని మధ్యరాత్రి నుంచే అందరి ఇళ్లలోకి వెళ్ళి పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా గేట్లు కూడా దూకి నాయకులందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది. నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మేము ప్రొటెస్ట్ చేసిన సమయంలో మమ్మల్ని కూడా చేయడానికి అడ్డుకుంటున్నారు. ఇది పోలీస్ పాలన ఇంత నిర్బంధంగా ఉంటే ఇది ప్రజాపాలన, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ఇది ఎట్లా అవుతుంది? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాపాలన అందిస్తామని చెప్పారు. గడిలను బద్దలు కొట్టారు. కానీ మా ఇళ్లకు గడిలు వేసినట్టు పోలీసులను కాపలా ఉంచారు. ఇది ఎక్కడ న్యాయము? వెంటనే బేషరతుగా మా అరెస్టు చేసిన నాయకులందరినీ కూడా విడుదల చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అర్ధరాత్రి నాయకులందరినీ కూడా, సిపిఎం నాయకుల్ని, వివిధ రంగాల్లో పనిచేస్తున్న నాయకులందరినీ కూడా అర్ధరాత్రి నుంచి నిర్బంధంగా ఆ ఇంటి తలుపులు పగలగొట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి తీసుకెళ్లడం జరిగింది. వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అధ్వానంగా ఉన్నది. ఈరోజు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మా నాయకులు కోరుతున్న సందర్భంలో ఈ అరెస్టులు చేయడం దారుణం. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారికి తెలియజేసేది ఏంటంటే, మన జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ నిధులు కేటాయించి వెంటనే వాటిని పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నల్గొండ పట్టణంలో సీఎం గారి పర్యటన సందర్భంగా కమ్యూనిస్టు నాయకులను అందరినీ కూడా ఇళ్లల్లో జొరబడి ముందస్తు అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిర్రు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా విడిపించి వాళ్ళని విడుదల చేయాల్సిందిగా కోరుతాను.